ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి, కళాకారులు సిలువలో వేలాడుచున్న యేసయ్యను బాగుండదు అని చెప్పి కొద్దిగా బట్ట ముక్కను కప్పారు. ఎందుకంటే ఆయన బట్టలు కూడా చీట్లు వేసుకొని తీసుకుంది ఈ లోకం. చూడనొల్లని వానివలే ప్రభువైన యేసుక్రీస్తు ఉండిపోవలసిన పరిస్థితి, ముఖం తిప్పుకొని వెళ్ళిపోయే రీతిగా ఉన్న పరిస్థితి. ఇది ఎవరి కొరకంటే మీ కొరకు, నా కొరకనే సత్యం గ్రహించాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మీ కొరకు, నా కొరకేనండి యేసు ప్రభు ఇంత అవమానకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత ఇక్కడ కనబడుతుంది, మనమతనిని ఎన్నిక చేయకపోతిమి, మనమతనిని ఎన్నిక చేయకపోతిమి అంటే మనం విలువ ఇవ్వలేదన్నమాట. పలుమార్లు యేసు ప్రభుకు నువ్వు విలువ ఇవ్వటం లేదు కదూ. ఒకడంటాడు యేసు ప్రభు దేవుడే కాదని ఓ సభలు పెట్టి దంచుకుంటూ కొడుతున్నాడు. దానికి ఇన్ని సభలు పెట్టాల్సిన అవసరంలా? నువ్వు నమ్మినా నమ్మకపోయినా 100కు 100% యేసు దేవుడు. నువ్వు కాదు ఆయన దైవత్వాన్ని నిర్ణయం చేయాల్సిందే. నువ్వు 100 చోట్ల 1000 చోట్ల కోటి స్థలాలను సభలు పెట్టు, దైవత్వం లేదని చెప్పు, ఒకరోజు నీ మోకాళ్ళు యేసయ్య ఎదుట వంగి తీరతాయి. సవాల్! యేసు ప్రభు ముందు ప్రతి మోకాలు వంగే ఒక శుభదినం ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనమతనిని ఎన్నిక చేయకపోతిమి, విలువనివ్వలేదు, పరిగణనలోనికి తీసుకోలేదు యేసు ప్రభును. ఇక్కడ యెషయా మనము అని వాడుతున్నాడు కదా పదజాలం. అంటే యెషయాను కూడా కలుపుకొని మాట్లాడుతున్నాడు ఈ మాట. యెషయా సహితమున్న యూదులను ఉద్దేశించి చెబుతూ ఉన్నాడు ఈ మాట. యోహాను సువార్త 1:11. యోహాను సువార్త 1:11లో ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను గాని ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు, స్వంత ప్రజలు అంగీకరించలేదు. ఇకపోతే 4వ వచనానికి వెళ్దాం ఈ పూట. యెషయా గ్రంథం 53:4 చదువుదాం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. 3వ వచనములో ఆయన తృణీకరింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడును, విసర్జించబడిన వాడును, వ్యాధిని అనుభవించిన వాడును అని ప్రభువుకు కలిగినది. ఆయనేదో పెద్ద తప్పు చేసినందున ఇవన్నీ వచ్చాయని చెప్పి యూదులు కానీ ఇతరులు కానీ కొంతమంది క్రీస్తుని గురించి ఆలోచించారు. ఇప్పటికి కూడా మూర్ఖులైన కొంతమంది అదే ఆలోచన. వెనకటికి ఒక తల్లి, ఒక మామ్మగారు ఒక లాటరీ టికెట్ కొనుక్కుందట. 10 రూపాయలు పెట్టి లాటరీ టికెట్ కొనుక్కొని మామ్మగారు రోజు ఇట్లాంటి ఒక మందిరంలో పోయి ప్రార్థన చేసుకునేది. ఆ మందిరాన్ని ఒక వ్యక్తి అతడు వాచ్మ్యాన్గా చూసుకుంటూ ఉండేవాడు. మా అమ్మ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల ప్రార్థనకు వచ్చేది. వాచ్మ్యాన్ ఏమో తలుపు తీయమంటే పాపం ఆయనకు చిన్న బడ్డీ కొట్టు కలిగినోడు, శ్రోమంట తలుపు తీసి కూర్చొని ఉండేవాడు. మా అమ్మ లోపలికి వచ్చి ఇలాగ చేతులెత్తి ప్రార్థన చేసుకునేది. మా అమ్మగారి ప్రార్థన ఏంటంటే, దేవా 10 రూపాయలు పెట్టి లాటరీ టికెట్ కొనుక్కున్నాను నాయన, నా లాటరీ టికెట్కు ప్రథమ బహుమతి ₹1,00,00,000 రావాలి నాయన అని ప్రార్థన చేస్తుంది. కొంతమంది లాటరీ టికెట్లకు కూడా ప్రార్థన చేసే రకాలు ఉన్నారు. అలా ఆ మామగారు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల నాయనా నా లాటరీ టికెట్కు మొదటి బహుమతి రావాలని ప్రార్థన చేస్తూ ఉంది ముసలమ్మ. ఇలా చాలా రోజులు ప్రార్థన చేసి 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 ఇక రేపటి దినాన్న డ్రా తీయబోతున్నారు.
అని చెప్పి పేపర్లో స్టేట్మెంట్ వచ్చింది. ఆ టైంలో ఇక మా అమ్మ ఇక ఫైనల్ డే ప్రార్థన మొదలుపెట్టింది. ఇంకా ఈరోజు కూడా 3 సార్లు వెళ్ళి ప్రార్థన చేయాలనుకుంది. ఈలోపుగా ఆ వాచ్మెన్ అనుకున్నాడు కదా, ఈ ముసలమ్మ ఎందుకు రోజు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంది అని ఈయన గారికి అర్థం కాల. ఏమిటబ్బా ఈ ముసలమ్మ ఇంతగా ఆత్మల కొరక వేరే దాని కొరక ఏం ప్రార్థన చేసుకుంటుందో తెలుసుకోవాలనుకున్నాడు. అనుకొని ఇతగాడు ఏం చేశాడంటే మెల్లగా మా అమ్మగారు కళ్ళు మూసుకుంటే మనలో కొంతమందిలా కళ్ళు తెరవదు. మా అమ్మ కళ్ళు మూసుకొనే ఉంటుంది. ఈనాడు క్రైస్తవ సంఘాల్లో అందరూ కళ్ళు మూసుకోండి అంటే ఒక అరకన్ను తెరిచి ఉంచుతారు. ఎందుకు ఈ పాస్టర్ మూసుకోమన్నాడని చెప్పి. ఇట్లాంటి వాళ్ళు సంఘాల్లో బాగా ఉన్నారు. కానీ ఈ మా అమ్మగారు కళ్ళు మూస్తే తెరవదు. అలాగ మూసి 2 చేతులు ఎత్తింది, ఇలా ప్రార్థన చేసుకుంటుంది. వాచ్మెన్ మెల్లగా వెనక నుంచి వచ్చి ఇట్లా లోపలికి వెళ్ళి ఆ మందిరానికి తెర ఉంటుందిలేండి, ఆ తెర చాటును దాక్కోని ఉన్నాడు వాచ్మెన్. ఈ మా అమ్మ ఏమని ప్రార్థన చేస్తుందని. ఈ లోపుగా మామగారు ప్రార్థన చేస్తుంది, నాయనా రేపే ప్రభువా ఆఖరి తేదీ నాయనా, రేపు డ్రా తీయబోతున్నారయ్యా, నాకు ప్రథమ బహుమతి రావాలి, లాటరీ టికెట్ కానీ ప్రార్థన చేసుకుంటే ఈ వాచ్మెన్ కడుపు మండిపోయింది. ఒరి నాయన ఇంతకాలము ఉదయం మధ్యాహ్నం సాయంత్రం నా వ్యాపారం జరగొట్టి ఈ ముసలమ్మ ఇదే ప్రార్థన చేసిందని తగిన శాస్తి చేయాలని చెప్పి ముసలమ్మ ఏం చేసిందంటే అలాగ ప్రార్థన చేస్తూ ఉండగా వాచ్మెన్ గొంతు మార్చాడు. దుష్టురాలా, నీకు అది జరగకుండా పోవునుగాక అని చెప్పి అన్నాడు. వెంటనే మామగారు కళ్ళు తెరిచి అటు ఇటు చూసింది. చూస్తే ఎవరు కనబట్టంలా. ఆ తర్వాత మా అమ్మ బయటికి వెళ్ళి చూసింది, ఎవరైనా బయట ఉన్నాడా, నక్కి ఉన్నాడా అని. బయట కూడా ఎవరు కనబడలా. మళ్ళీ లోపలికి వచ్చింది. దుష్టురాలా, నీ ఆశ ఫలించకుండా ఉండునుగాక అని చెప్పింది ఎవరు అని చెప్పి ఈ లోపలంతా కలయి తిరిగి చూస్తే చివరికి ఒక యేసు ప్రభు పటం అక్కడ కనబడింది, బొమ్మ. ఇక వెంటనే మా అమ్మ అక్కడికి వెళ్ళిపోయింది. కాదు, కడుపు మండిపోయింది. ఎవరో కాదంది, యేసు ప్రభే ఈ మాట మాట్లాడాడు, ఆయనే అనుంటాడు అని చెప్పి మా అమ్మ యేసు ప్రభు పటం ముందు నిలబడి అంది కదా, ఊరికే కాదయ్యా యూదులు నిన్ను సిలువ వేసింది, ఇట్లాంటి ఏదో ఎడపెడ నువ్వు మాట్లాడి ఉంటావు, అందుకే యూదులు నిన్ను సిలువ వేశారని మా అమ్మగారు యేసు ప్రభుని నిందించి ఆ మాట ఏదో మొదటి రోజే చెప్పుంటే ఈ 2-3 వారాలు వచ్చేదాన్ని కాదుగా అని చెప్పేసి తిట్టిపోసి వెళ్ళిపోయిందట. ఇట్లాంటి వాళ్ళు కూడా చాలామంది లేరా? ఇక్కడ జరిగింది ఏమిటంటే వాళ్ళు అనుకున్న దానికి భిన్నంగా జరుగుతుంది. అక్కడ యూదులైనటువంటి వాళ్ళు ఏమంటారంటే యేసు ప్రభు దేవునితో సమానునిగా చేసుకున్నాడు, ఆయనే దేవుడని చెప్పుకుంటున్నాడు, మాకొక మెస్సయ్య కావాలి, దేవునితో సమానునిగా చేసుకునే యేసు కాదని చెప్పి వాళ్ళు ఆ రీతిగా యేసు మీద పగబట్టడం మొదలుపెట్టారు. యేసు ప్రభు మీద విరుచుకుపట్టడం మొదలుపెట్టారు. అందుకే ఆయన ఏమనుకున్నారంటే యేసు ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు దేవునితో విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక లోకానికి వచ్చాడు కదా. కానీ ఈ వ్యక్తులకి ఇది అర్థం కాల. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈయన దేవునితో సమానునిగా చేసుకున్నాడని భావించి యేసు ప్రభును తిరస్కరించడం జరిగిందన్నమాట, విసర్జించడం జరిగింది. దానికి జవాబుగానే ఈ 4వ వచనములో యెషయా ఈ రీతిగా చెబుతూ ఉన్నాడన్నమాట. వచ్చే వారం మరిన్ని వివరాలు 4వ వచనం నుంచి మనం నేర్చుకోబోతున్నాం. ప్రియ నేస్తమా, యేసును తిరస్కరించకు, యేసును విసర్జించకు, యేసును దూరం చేసుకోవద్దు, క్రీస్తుకు నీ హృదయని అప్పగించు. దేవుడు మిమ్మల్ని దీవించి వర్ధిల్ల చేయునుగాక. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, ఇదిగో ప్రభువా, యెషయా గ్రంథం 53వ అధ్యాయములో నుంచి కొన్ని ఆత్మ సంబంధమైన విషయాలు మేము ధ్యానిస్తుండగా నీ సన్నిధి మాతో ఉంచండి. కూడి వచ్చిన నీ ప్రజలందరికీ స్తోత్రం. వారి కుటుంబాల్లో నీ కార్యాలు జరిగించండి. యేసు దివ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.
ప్రభువును తిరస్కరించక నేడే అంగీకరించు. ఆయన నిన్ను ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. అగాపే బైబిల్ స్కూల్. అగాపే బైబిల్ స్కూల్ దేవుని సేవ కొరకు సమర్పణ కలిగిన యువతీ యువకులకు చక్కని అవకాశం. దైవిక దర్శనం కలిగి పరిశుద్ధాత్మ పూర్ణులై క్రీస్తు కొరకు మండుచు అనేక మందిని మండించే వారినిగా దేశ ఆధ్యాత్మిక క్షేమార్థమై త్యాగధనులైన యోధాను యోధులుగా చేయాలనే ఉద్దేశంతో అగాపే బైబిల్ స్కూల్ ఆరంభించబడింది. కోర్సు వివరము: కాల పరిమితి 1 సంవత్సరము. బోధనా భాష తెలుగు. ప్రవేశ రుసుము ₹125 మాత్రమే. భోజనము మరియు వసతి ఉచితము. 2017 జూన్ 22వ తేదీన క్లాసులు ప్రారంభించబడును. అప్లికేషన్ మరియు మరిన్ని వివరాలకై సంప్రదించవలసిన మా చిరునామా: పాస్టర్ పిటి వర్గీస్, అగాపే మినిస్ట్రీస్, భానునగర్, విజయవాడ 520011. మా ఫోన్ నంబర్లు 9441419933 మరియు 8121319461. మీ ప్రార్థన అవసరతలకై మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా: పాస్టర్ పిటి వర్గీస్, ప్రేమ సువార్త ప్రార్థనా మందిరం, భానునగర్, విజయవాడ. ఫోన్ నంబర్ 0866253792. సెల్ నంబర్స్ 9492883377 మరియు 9493883377.